చివరి శనివారం ప్రభు సన్నిధిలో ఈ రీతిగా నిలబడడానికి నాకు అనుగ్రహించిన సమయానికి దేవాది దేవుడికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అలాగే కూడి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభు యేసుక్రీస్తు నామములో నా యొక్క హృదయపూర్వక వందనాలు. అందరికీ ప్రైజ్ లో మిమ్మల్ని అందరికీ కూడా ఒక ప్రశ్న నేను అడగాలనుకుంటున్నాను. అదేంటంటే, ఎంతమంది రాబోయే 2026వ సంవత్సరం సమాధానంతో నేను ఎదుర్కోవాలి అని అనుకుంటున్నారు? రైట్. ఎంతమంది ఆయన ప్రసన్నతను అనుభవించుకుంటూ నూతన సంవత్సరాన్ని ఎదుర్కోవాలని ఆశపడతారు? ఆయన ప్రసన్నత అనుభవించుకుంటారా? మరొక ప్రశ్న, ఎంతమంది ఆయన ఆశ్చర్య కార్యములను నీ జీవితంలో రాబోయే 2026లో చూడాలనుకుంటున్నారు? ఆశ్చర్యకరమైన కార్యాలు. అయితే మీకు ఒక ప్రశ్న, ఈరోజు నీవు షిత్తీము నుండి బయలుదేరాలి. నా అంశం ఏంటో తెలుసా? షిత్తీము నుండి బయలుదేరు. ఈ అంశం మీద మీతో 10 నిమిషాలు మాట్లాడాలని ఆశపడుతున్నాను. ప్రియమైన బిడ్డారా, యెహోషువ వేకువనే లేచినప్పుడు అతడును ఇశ్రాయేలు అందరిని కూడా షిత్తీము నుండి బయలుదేరి యోర్దానుకు వచ్చి ఆ యోర్దాను నది దాటక మునుపు వారు అక్కడ బస చేస్తారు. యెహోషువ గ్రంథంలో 3వ అధ్యాయం 1వ వచనం చదివితే మీకు అక్కడ కనబడుతుంది. యెహోషువ వేకువనే లేచినప్పుడు అతడును ఇశ్రాయేలు షిత్తీము నుండి బయలుదేరి యోర్దానుకు వచ్చి దాన్ని దాటక మునుపు అక్కడ నిలిచి 430 సంవత్సరాలు ఐగుప్తీయుల బానిసత్వం నుండి ఇశ్రాయేలును మరి మోషే గారు నాయకత్వంలో వాగ్దాన భూమికి నడిపిస్తున్న సమయంలో ఆయన వాగ్దాన భూమిలో ప్రేమితులు అడుగు పెట్టక ముందే మోషే గారు చనిపోతారు. అడుగు పెట్టక ముందే చనిపోయినప్పుడు ఆ ఇశ్రాయేలు ప్రజల సాన్నిధ్యం వహించింది ఎవరు? యెహోషువ నాయకత్వంలో ఇశ్రాయేలు ప్రజల్ని షిత్తీము నుండి వారు ప్రయాణము ప్రారంభిస్తూ ఉంటారు అన్నమాట. దేవుని స్తోత్రం కలుగుతుంది. 119వ కీర్తన 60వ వచనం మీరు జ్ఞాపకం చేసుకుంటే, నీ ఆజ్ఞలను అనుసరించుటకు నేను జాగు చేయక త్వరపడేది. నేను ఇందాకే చెప్పాను, ఎంతమంది రాబోయే 2026 సంవత్సరంలో సమాధానంతో ఎదుర్కోవాలనుకుంటున్నారు అనగానే ప్రతి ఒక్కరు కూడా చేతులు పైకెత్తారు. ఎవరికైనా ఉండే ఆశ ఏంటంటే, గొడవతోనో అసమాధానంతోనో ఎవరు కూడా కొత్త సంవత్సరంలో అడుగు పెట్టడానికి ఇష్టపడరు. ఇష్టపడతారా? ఇష్టపడరు. మనం ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరం కూడా ఏమనుకుంటామంటే, నేను, నా కుటుంబము, నా కడుపును పుట్టిన బిడ్డలు, నాకు కలిగినది యావత్తు కూడా సంతోషంతోనే, సమాధానంతోనే, నెమ్మదితోనే నేను కొత్త సంవత్సరం అడుగు పెట్టాలి. ప్రతి మనిషి జీవితంలో ఒక నమ్మకం ఉంటుంది, ఏంటంటే సమాధానంతో అడుగు పెట్టకపోతే ఆ సంవత్సరం అంతా కూడా సమాధానం ఉండదు. ఇవి పూర్వం నుండి మనిషి జీవితంలో అలాగే ఉండిపోయిన కొన్ని ఆచారాలు. అవునా కదండి? ఏదైనా ఒక సంఘటన మన జీవితంలో బలంగా జరిగింది అనుకోండి, దాని మీదే మన ఆలోచనలన్నీ కూడా కేంద్రీకృతమై ఉంటాయి. అవును, ఇదిగో ఈ సంవత్సరం పలానా ఆయనతో నేను ఆయన వచ్చి నాతో గొడవ పెట్టుకున్నాడు, వాడి వల్లనే నా జీవితం ఈ సంవత్సరం అంతేలాగా అయిపోయింది అనుకుంటారు. ఒక మనిషిగా సర్వసాధారణంగా ఆలోచించే విషయాలు ఇవే. కానీ దేవుని వాక్యం ద్వారా దేవునితో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నీ ఆజ్ఞలను అనుసరించడానికి నేను జాగు చేయక త్వరపడాలి. దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు, దేవుని వాక్యము నీతో మాట్లాడుతున్నప్పుడు, దేవుని వాగ్దానాలు దేవునికి ఇస్తున్నప్పుడు, అవి దర్శనం ద్వారా కావచ్చు, కరుణ ద్వారా కావచ్చు, దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు నువ్వు ఏ మాత్రం కూడా అనుమానానికి గురి కాకూడదు. అపనమ్మకం అనేది నీలో రాకూడదు. అవిశ్వాసం అనేది నీలో రాకూడదు. అయితే ఈ రాత్రి కాల సమయంలో కొంతమంది జీవితంలో ఇంకా షిత్తీము అనే ప్రదేశంలోనే ఉండిపోయారు.
వాటన్నిటి నుంచి మీరు బయటపడాలని పరిశుద్ధాత్మ దేవుడు ఈ వాక్యం ద్వారా మీతో మాట్లాడని ఉంటాడు. రండి, మనం సంఖ్యాకాండము 25వ అధ్యాయము 1 నుండి 4 వచనాలు చదివితే ఆ 4 వచనాల్లో ఉన్న వాక్యం నేను మీ ముందు పెట్టేస్తాను. ఇశ్రాయేలీయులు ఆ స్త్రీలు తమ దేవతల బలులకు ప్రజలను పిలువగా వీరు భోజనము చేసి వారి దేవతలకు నమస్కరించిరి. అట్లు ఇశ్రాయేలీయులు బయల్బయోరుతో కలిసికొనినందున వారి మీద యెహోవా కోపము రగులుకొనెను. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు ప్రజల అధిపతులందరినీ తోడుకొని యెహోవా సన్నిధిని సూర్యునికి ఎదురుగా వారిని మృత్యుము. అప్పుడు యెహోవా కోపాగ్ని ఇశ్రాయేలు మీద నుండి తొలగిపోవాలని చెప్పాను. చాలండి, దేవునికి స్తోత్రం కలుగుగాక. ఈ 2025వ సంవత్సరం అంతా కూడా నువ్వు ఒక షిత్తీములోనే నిలిచిపోయావేమో. షిత్తీములో ఏముందని చెప్తున్నాడు? వ్యభిచారం జరుగుతుంది అక్కడ. రెండవదిగా విగ్రహారాధన జరుగుతూ ఉంది. ఈ వ్యభిచారము విగ్రహారాధన వల్ల దేవుని ఉగ్రత వారి మీదకి వచ్చి వారు ఏం తెచ్చుకున్నారు? మరణాన్ని తెచ్చుకున్నారు. నూతన సంవత్సరం ఎదుర్కోకముందే, అంటే నేడే, ఇంకా మహా అంటే 28, ఇంకా 4 రోజులు, ఇంకా 4 రోజులలో నువ్వు 2026వ సంవత్సరంలోకి అడుగు పెడతావు. అయితే ఈ 4 దినాల కంటే ముందే నువ్వు ఎక్కడి నుంచి బయలుదేరాలంట? షిత్తీము నుండి బయలుదేరాలి. అంటే వ్యభిచార సంబంధమైన ఆలోచనలు చేత ఒక నింపబడిన స్థితిలో ఉన్నట్లయితే, విగ్రహారాధన చేత యేసు ప్రభువును కాసేపు కొంతమంది ఈ రోజు చూడండి ప్రేమతో ఉంటారు, కాసేపు యేసయ్య అంటారు, కాసేపు ఏదో అంటారు. దేవుని స్తోత్రం జరుగుతుంది. అంటే 2 రకాల మనస్తత్వాలు, 2 రకాల విధి విధానాలు. ఇవి మనల్ని సర్వసత్యంలోకి నడిపించలేవు. దేవుని ప్రసన్నతను మనము అనుభవించలేము. యెహోవా మోషేకి ఏం చేస్తున్నాడండి? ఆజ్ఞ ఇస్తా ఉంటాడు. ఆజ్ఞాపిస్తా ఉంటాడు. చూడండి ప్రేమలుంటారా, కొరింథీ రాసిన 1 కొరింథీ 10వ అధ్యాయం 8వ వచనం కూడా చదివితే, 1 కొరింథీ 10వ అధ్యాయం 8వ వచనం, మరియు వారి వలె వారిలో కొందరు వ్యభిచరించినందున ఒక్క దినముననే 23,000 మంది. ప్రేమలుంటారా, ఈ షిత్తీము ప్రాంతంలో ఇశ్రాయేలు ప్రజలు వ్యభిచారముతో నింపబడి విగ్రహారాధన చేస్తున్నప్పుడు అది ఒక వ్యక్తి చూసి తట్టుకోలేకపోయి దేవుని కోపాగ్ని ప్రజల మీద రగరక ముందే ఒక ఆయన లేచాడు. ఎవరైనా? ఫినెహాసు. గమనించారండి? ఫినెహాసు లేచి ఆ జరుగుతున్న ఆ పరిస్థితిని అంతా కూడా ఏం చేస్తాడంటే దేవుని పక్షాన నిలబడి ఆపి వేసినట్లుగా మనం చూస్తా ఉంటాం. ముందు కూడా దేవుని స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా, హల్లెలూయా. సంఖ్యాకాండము 25వ అధ్యాయం 2వ వచనం చదువుతారమ్మా. ఆ స్త్రీలు ప్రజలను పిలువగా భోజనము చేసి ఏం చేస్తున్నారండి? నమస్కరిస్తూ ఉంటా ఉన్నారు. వారి దేవతలకు నమస్కారం చేస్తా ఉన్నారు. వ్యభిచారము విగ్రహారాధన విడిచిపెట్టి షిత్తీము నుండి బయలుదేరకపోతే దేవుని ఉగ్రత కాచుకొని ఉంది. దేవుని ఉగ్రత అనగా మరణము కాచుకొని ఉంది. ఇక్కడ మీరు అనుకోవచ్చు ఏంటంటే, నేనేమి కూడా వ్యభిచారం చేయట్లేదు కదా, నేనేమి విగ్రహారాధన చేయట్లేదు కదా అని మీరు అనుకోవచ్చు. కానీ నేను ఇక్కడ మాట్లాడుతున్న మాట ఏంటంటే, ప్రియమైన బిడ్డలారా, శారీరకమైన శరీరంతో నువ్వు వ్యభిచరించకపోయినాను, నీ ప్రియుడైన యేసయ్యను విడిచి సాతానుతో నువ్వు జతకట్టి. బాగా వినాలి, ఎవరితో జతకడుతున్నారు? చాలా మంది సాతానుతో.
మళ్ళీ చెప్తున్నాను, వ్యభిచారం అంటే శరీరముతో పరస్త్రీతో నువ్వు చేసేది వ్యభిచారం. కానీ ఇక్కడ దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటండి, శరీరముతో నువ్వు అనుకోవచ్చు, నేను శరీరంతో వ్యభిచారం చేయట్లేదు కదా అంటే నేను ఇప్పుడు నూతన సంవత్సరాన్ని నేను చక్కగా ఈజీగా వదిలేసుకుంటాను, ఈజీగా నూతన సంవత్సరం నుండి వెళ్ళిపోతాను నేను అనుకున్నారు చాలా మంది. కానీ శరీరంతో నువ్వు వ్యభిచారం చేయకపోయినప్పటికీ నీ ప్రియుడైన యేసయ్యను చాలా మంది ఏం చేస్తున్నారు, విడిచిపెట్టేసేసి ఎవరితో జతకడుతున్నారు, దేవుని బిడ్డలే, ప్రభువు నమ్ముకున్న వాళ్ళే, ఎన్నో సంవత్సరాల నుంచి దేవుడిని వెంబడిస్తున్న వాళ్ళే. కానీ ఎవరితో సహవాసం లేదు నీకు, యేసయ్యతో సహవాసం లేకుండా సాతానుతో జతకట్టావంటే ఏం చేస్తున్నట్లు అర్థం, నువ్వు వ్యభిచారములో ఉన్నట్టే. హల్లెలూయా. అర్థమవుతుందా నా మాటలు? ఎంతమంది అర్థమవుతుంది, ఎంతమందికి అర్థమవుతుంది? అర్థమవుతుందా? మళ్ళీ చెప్తాను, యేసయ్యతో నువ్వు సహవాసం చేయకుండా జతకట్టడం అంటే ఆయనతో కలవడం. ఆయన ఎవరు మనకి? సంఘాన్ని దేవుడు దేనితో పోల్చాడండి, వధువుతో పోల్చాడు. ఆయన వరుడైన యేసు ప్రభువారు, ఆయనకి మనకి ఏం జరిగింది, ప్రధానము చేయబడ్డది. ఆయనకి మనకు వివాహం అయిపోయింది. ఆయన మళ్ళీ వివాహం చేసుకోవడానికి రాబోతా ఉన్నాడు. ఆల్రెడీ ఆయనకి ఏమైపోయింది, వివాహం అయిపోయింది. మనం ఎవరు, సంఘం ఎవరు, ఆయనకి వధువు అంటే ఎవరు, భార్య. ఆయన మనకు భర్త అయి ఉన్నాడని వాక్యంలో ఉందా లేదా? ఆ భర్త అయిన యేసయ్యతో నీవు సహవాసం చేయకుండా ఈరోజు చాలా మంది ఎవరితో సహవాసం చేస్తున్నారు, సాతానుతో జతకట్టి చేసిన వాళ్ళందరూ కూడా ఏ కోపకు చెందిన వాళ్ళు అంట, వ్యభిచారపు కోపకు చెందిన వారి ప్రేమతో బిడ్డ. ఆత్మీయమైన వ్యభిచారం అంటుంది. ఏం చేస్తున్నావు, దేవునితో నువ్వు నడవకుండా ఆత్మలను దూరం అయిపోతూ ఉంటున్నావు. ఆత్మీయంగా నీవు దిగజారిపోయిన స్థితిలోకి వెళ్ళిపోతూ ఉంటున్నావు. విగ్రహాలను నీవు పూజింపకపోయినా దేవుని కంటే ప్రథమ స్థానమును దేవునికి ఇవ్వకుండా నువ్వు దేన్నైతే ఎక్కువగా ప్రేమిస్తున్నావు అది విగ్రహారాధన. నేను ఆడికి తమ్ముడు చెప్పాను లేదా? దేవుని కంటే ఏది ఎక్కువగా, కొంతమంది తిండి ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటారు, దేశాల మీద వెళ్ళిపోతూ ఉంటారు, తోడేసుకుంటా ఉంటారు. అందుకే సామెతలలో చెప్తున్నాడు, నువ్వు తిండిపోతుపోయిన నీ గుర్తుకు తిండి ఒక విగ్రహారాధన, తిండి ఒక విగ్రహము. బట్టలు బాగా ప్రేమిస్తారు కొంతమంది, వేసిన బట్ట ఇంకోసారి చేయకుండానే వేస్తా ఉంటారు. రంగురంగుల బట్టలు మెరిసి చికేన్ అన్ని చికేన్ కదండి, అది విగ్రహమే. ఇంకా బంగారం వస్తువులు, వాళ్ళ ఇంట్లో ఫలానా ఉంది, మా ఇంట్లో లేదు, వచ్చేదంతా చేస్తున్నాము అనేస్తాం. దీనికోసం అప్పులు చేసి తెప్పబడి కొంతమంది ఏం చేస్తారు, కొనుక్కొని తెచ్చుకుంటారు. ఈఎంఐలు కట్టలేక వడ్డీల మీద వడ్డీలు పెరిగిపోయి ఆ తర్వాత వాడు వచ్చేసి వస్తూ పడిపోతారు. ఇదంతా ఏంటి, దేవుని కంటే ఏదో నీ జీవితంలో బాగా దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని, దేవునికి ఇవ్వాల్సిన ఆ యొక్క నీ హృదయాన్ని ఇవ్వకుండా నువ్వేం చేస్తున్నావు అంటే లోకాన్ని ఎక్కువగా ప్రేమిస్తున్నది విగ్రహము. దేవుని స్తోత్రం కలుగుతుందా? ఈరోజు చెప్పండి, ఈరోజు స్థితిలో లేవా? ఉన్నాను. దేవుని ప్రేమించిన వారందరూ కూడా సిద్ధిము అనే ఆ విగ్రహ సంబంధమైన స్థానంలో ఉన్నట్లే, వ్యభిచారంలో ఉన్నట్లే. అయితే దేవుడు మీతో మాట్లాడుతున్నాడు, ఒకవేళ ఈ రాత్రి నీ మనసును మార్చుకొని నీవు దేవుని వైపు తిరగగలిగితే, సంఖ్యాకాండము 91 కీర్తన 11వ వచనం చదివితే, 90వ కీర్తన 11వ వచనం, 90వ కీర్తన 11వ వచనం, నీ ఆగ్రహ బలం ఎంతో ఎవరికి తెలియను, నీకు చెందవలసిన వైభవము మాకు జ్ఞానోదయం కలుగునట్లుగా చేయము, మా దినములు లెక్కించుటకు మాకు ఏమన్నాడండి, నీ ఆగ్రహ బలము ఎంతో ఎవరికి తెలవును, నీకు చెందవలసిన భయము కొలిది పుట్టు నీ క్రోధము ఎంతో ఎవరికి తెలియనంటున్నాడు భక్తుడైన మోషే గారు. దేవునికి స్తోత్రం. మనం ఎంతసేపు దేవుని ఎలా
దృష్టి ఎటువంటి దృష్టితో చూస్తామంటే ఆయన ప్రేమ కలిగిన దేవుడు, ఆయన చాలి కలిగిన దేవుడు, ఆయన ఎవరిని కూడా విడిచిపెట్టే దేవుడు కాదు. అవును, కరెక్టే. కానీ ఆయన ప్రేమించే దేవుడు అని చెప్పేసి నీ ఇష్టానుసారంగా నువ్వు సంవత్సరాలు నీవు నీ జీవితాన్ని నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు నడిపించుకుంటా కూర్చుంటే ఆయన చూస్తూ ఉండే దేవుడు కానీ ఇప్పటి వరకు 2025 సంవత్సరాలు గతించిపోతాం. ఇంకా 4 రోజులు అయితే 2026లోకి వెళ్ళిపోతాం. ఇంకా ఎంతకాలం అనేది, ఇంకా ఎంతకాలం దేవుని ప్రేమించకుండా లోకాన్ని ప్రేమించేవాడుగా ఉంటాం. అది విగ్రహం అంటున్నాడు. ఆ విగ్రహాన్ని ఈరోజు నీలోంచి తీసుకుని, లేకుంటే దేవుని ఉగ్రత నీ మీదకి రాబోతుంది అంటున్నాడు. మరణం నీ కోసం కాల్చుకొని కూర్చున్నాడు. యెహోషువ గ్రంథంలో మనం చూస్తే 23వ అధ్యాయం 7-8 వచనాలు చదివితే, యెహోషువ గ్రంథము 23వ అధ్యాయం 7-8 అండి. మీ యొద్ద మిగిలి ఉన్న ఎంతగా వాటి తోడని ప్రమాణం చేయక, వాటిని పూజింపక, వాటికి నమస్కరింపక మీరు నేటి వరకు చేయనట్టు మీ దేవుడైన యెహోవాను హత్తుకొని, అది ఏమన్నాడు యెహోషువ జనాలతో, ఇశ్రాయేలు ప్రజలతో ఏమని చెప్తున్నాడంటే, మీ యొద్ద మిగిలి ఉన్న ఈ జనుల సహవాసము చేయక, వారి దేవతల పేర్లను ఎత్తక, వాటి తోడని ప్రమాణం చేయక, వాటిని పూజింపక, వాటికి నమస్కరింపక మీరు నేటి వరకు చేసినట్టు మీ దేవుడైన యెహోవాను ఏం చేయాలి? హత్తుకుంటున్నారా? ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతున్నాం. ఆనాడు యెహోషువ జనులందరినీ కూడా హెచ్చరిక చేస్తా ఉన్నాడు. ఈ రాత్రి రాబోయే 2026 సంవత్సరం దేవుని ప్రసన్నతను అనుభవించాలంటే, ఆయన చేసే ఆశ్చర్య కార్యాలను పొందుకోవాలంటే, ఆయన సన్నిధిలో సమాధానంగా కొత్త సంవత్సరంలో నువ్వు ఎదుర్కోగలగాలంటే ఇక్కడ ఇవన్నీ విడిచిపెట్టేయాలి. ఏం విడిచిపెట్టేసేయాలి? ఇవన్నీ పైన చెప్పిన విషయాలన్నీ కూడా. జనుల సహవాసం, లోకస్తుల సహవాసాన్ని విడిచిపెట్టాలి. ఇంకా ఇంకేమన్నాడు? వాటి తోడని ప్రమాణం చేయకూడదు, వాటిని నువ్వు పూజించి సాగిల పడకూడదు వాటిని అన్నాడు. నమస్కరించు. దేవుడు నీతో ఏదైతే మాట్లాడుతున్నాడో, ఆయన ఏ విషయమైతే నీకు హెచ్చరిక చేస్తూ నిన్ను బలపరుస్తా ఉన్నాడు, ఈ రాత్రి నేను సమర్పించుకోవాలి దేవునికి. అసలు సిద్ధిము అనే మాట హిబ్రూ భాషలో దీన్ని ఏమంటారంటే అకాసియా అంటే ఇది ఒక కలప, ఒక చెట్టు. దీన్ని దేనికి వాడతారంటే నిబంధన మందస్థానికి. నిర్గమకాండము 25వ అధ్యాయము 10వ వచనం చూస్తే అక్కడ దీని గురించి కనపడదు. మోషేకు దేవుడు చెప్పినప్పుడు బలిపీఠాన్ని, ప్రత్యక్షపు గుడారంలో బలిపీఠము కట్టమన్నప్పుడు ఆ బలిపీఠానికి, ఆ నిబంధన మందస్థానికి వాడిన కర్రే ఈ షిత్తీము అనే చెట్టు యొక్క కర్ర. దీన్నే అకాసియా అని అంటారు. ఈ యొక్క షిత్తీము అనే ఈ చెట్టు ఇది ఎలాంటిదంటే, దీనిలో ఉన్న గుణలక్షణం ఎలాంటిదంటే, ఈ కర్ర ఎప్పుడు కూడా ఏమోదు, కుళ్ళిపోదు, పుచ్చిపోయింది అన్నమాట. పుచ్చు అనేది ఈ కర్రలో రాదు. మన దగ్గర కూడా వాడతారు, ఆకాసు కర్ర అంటారు. హిబ్రూ భాషలో అకాసియా, ఇప్పుడు వాడుతున్న భాష ఏంటంటే ఆకాసు కర్ర. టేకు కర్ర కంటే ఈ ఆకాసు కర్ర చాలా గట్టిగా ఉంటుందని చెప్పి మా వాళ్ళు చెప్తా ఉంటారు నాకు. చూడండి, ఆ రోజుల్లోనే ప్రత్యక్ష గుడారంలో ఉన్న ఆ యొక్క నిబంధన మందస్థానికి ఈ కర్రను వాడినట్లుగా మనం చూస్తా ఉన్నాం. దీన్ని ఇంగ్లీష్ లో ఏమంటారంటే ఇన్కరెక్టబుల్, అంటే చెడిపోనిది. యేసుక్రీస్తు ప్రభువారు పాపము లేని మానవుని సృజించడానికి, ఒక మనిషిలో పాపము లేకుండా ఆ మనిషిని నిత్యము పరిశుద్ధునిగా మార్చడానికి ఆయన ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. ఎందుకంటే ఆయనలో ఎలాంటి పాపము లేదు. ఆయన 100% పరిశుద్ధుడిగా ఈ లోకంలో జీవించాడు. తనలో నుండి వచ్చిన ప్రతి మానవుడు కూడా పరిశుద్ధంగా,
చెడిపోని వ్యక్తిగా. చెడిపోయిన వారిని ఎవరైనా పట్టించుకుంటారా? చెడిపోయిన స్త్రీని పట్టించుకుంటారా? చెడిపోయిన మగవాడికి విలువ ఉంటుందా? సమాజంలో ఏమైనా ఘనత ఉంటుందా? ఏమి ఉండదు. నీకు డబ్బులున్నా, నీకు బలం ఉన్నా, నీకు అందం ఉన్నా, పరపతులున్నా, నువ్వు నీ ముందు ఎవరు ఏమి మాట్లాడకపోయినప్పటికీ నీ చాటున ఏమో మాట్లాడుకుంటారు. అని చెడిపోయాడండి. ఆ నోరు సరైనది కాదండి, వాడి చూపులు సరైనది కాదండి, వాడి ప్రవర్తన సరైనది కాదండి, పొద్దున లేస్తే అన్ని కూడా చెడ్డపల్లే చేస్తూ ఉంటాడండి అని నిన్ను బట్టి నీతోనే ఆ పేరు మాసిపోదు కానీ అలాగే నీ పిల్లల వరకు అది అలాగే వెంబడిస్తాం. ఈరోజు నా ప్రియమైన సంగమా, నువ్వు ఇంకా శిత్యం అనే ఆ స్థలంలో నువ్వు ఉండిపోతే, ఆ విగ్రహారాధనలో, ఆ యొక్క మరి ఆ విచారంలోను, ఆ యొక్క చెడ్డ తలంపుల్లోను, ఆ యొక్క దేవునికి ఆయాసకరమైన ఆ పనులు చేసుకుంటూ, దేవుని ప్రేమించాల్సిన రీతిలో ప్రేమించకుండా, దేవునికి ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వకుండా, దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని ఇవ్వకుండా నువ్వు లోకంలో జీవిస్తున్నావంటే, నువ్వు ఎక్కడున్నావంటే వ్యభిచారంలో ఉన్నావు. నువ్వు దేవునికి దూరంగా ఉన్నావు. దేవునికి దూరంగా ఉన్న వారి జీవితాలు ఎప్పుడు కూడా సమాధానకరమైన జీవితాలుగా ఉండనే ఉండవు. ఆశీర్వాదం అనేది వాళ్ళలో కనబడదు, సమృద్ధి అనేది వాళ్ళలో కనబడదు, ప్రేమ అనేది వాళ్ళలో కనబడదు. ఎందుకంటే వారి హృదయాల్లో దేవుడు ఉండాల్సింది పోయి ఎవరున్నారంటే సాతాను గారు వారి హృదయాల్లో నివాసం చేస్తారు. ఈ రాత్రి కాల సమయంలో యెహోషువ గ్రంథంలో 2వ అధ్యాయం 1వ వచనం చదివితే, యెహోషువ ఇశ్రాయేలు యొర్దాను నదిని దాటడానికి ముందంట అక్కడ నిలిచారు. ఈ ప్రవచనం ఎవరు పలికారంటే యోవేలు గ్రంథంలో యోవేలు ప్రవక్త 3వ అధ్యాయం 18వ వచనంలో ఈ ప్రవచనం గురించి అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. యోవేలు గ్రంథం చదివిస్తారా? ఇది చెప్పేసి మనం ప్రార్థనకు వెళ్ళిపోవాలి. యోవేలు గ్రంథం 3వ అధ్యాయం 18వ వచనం. ఆ దినమందు కొండలలో నుండి పాలు ప్రవహించును, యూదా నదులన్నిటిలో నీళ్లు పారును, నీటి ఊట యెహోవా మందిరముల నుండి ఉబికి పారి షిత్తీము లోయను. సరే, షిత్తీము ఒకప్పుడు ఎలాంటి స్థితిలో ఉంది? ఎలాంటి స్థితిలో ఉందని చెప్తున్నాడు యోవేలు గారు? చెప్పండి. కొత్త ద్రాక్షారసము పారే స్థలంగా కనబడుతుంది, కొండలలో నుండి పాలు ప్రవహించేటట్లుగా కనబడుతుంది, యూదా నదులన్నిటిలో నీళ్లు పారే పరిస్థితి కనబడుతుంది. ఆ నీటి ఊట యెహోవా మందిరంలో నుండి ఉబికి పారి ఎక్కడ కలుస్తుంది? షిత్తీము లోయలో అది కలిసేటట్టుగా కనబడుతుంది. కానీ ఎప్పుడైతే దేవుని మాటను తృణీకరించి దేవుని ఆజ్ఞలను మీరి చేయకూడని పనులు ఎప్పుడైతే చేశారో, ఇప్పుడు షిత్తీము ఎలా మారిపోయింది? దేవుని ఉగ్రత ఆ ప్రాంతానికి విడుదలయ్యేటట్టుగా శాపాన్ని వాడు పొందుకున్నారు. శాపపూరితమైన ఊరుగా మారిపోయింది. ఒకప్పుడు కొత్త ద్రాక్షారసము పారిన ఆ ప్రదేశంలో ఈ రోజు ఎంతమంది చనిపోయారంట? ఎంతమంది చెప్పారు? ఎంతమంది? 23,000 మంది దేవుని ఉగ్రతకు హతులైపోయారంట. ఎంత ఘోరమైన పరిస్థితి అండి. ఈరోజు కొత్త సంవత్సరంలో అడుగు పెట్టక ముందు నీలో ఉన్న ఈ చెడు ఆలోచనలన్నీ, సమాధానం లేకుండా మనం ఇప్పుడు కూడా కొత్త సంవత్సరంలో అడుగు పెట్టినా మనకు దీవెన ఉండదు. ఒకవేళ ఇంకా ఈ గుంపులో ఎవరితోనైనా మీకు సమాధానం లేకపోతే ఈరోజు దేవుడు మీతో మాట్లాడు. మీలో నుండి కొత్త ద్రాక్షారసము పొంగి పొరలాలంటే, మీ నది కొత్త నీళ్లు పారేటట్లుగా ఉండాలంటే, మీలో నుండి కొత్త జలం రావాలంటే, మీ యొక్క నది ఒడ్డు నుండి మందిరములోనికి నీటి ఊట వలె మీ జీవితం పారేటట్టుగా ఉండాలంటే, మొట్టమొదటి మీలో ఏముండాలంటే సమాధానం ఉండాలి. సమాధానం లేకుండా నువ్వు ఎంత ప్రార్థన చేసినా ఏం చేసినా కూడా దేవుని ఆశీర్వాదం పొందుకోలేదు. సమాధానం కొరకు దేవునిలో ప్రార్థన చేసుకున్నాను. ఎవరితోనైనా మీ బంధువుల్లో కావచ్చు,
సంఘంలో కావచ్చు, వ్యక్తిగతంగా ఎవరితోనైనా మీకు ఏదైనా విభేదాలు ఉన్నట్లయితే ఈ రాత్రి దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. దేవుని ఉగ్రతకు మనం ఎప్పుడు కూడా పాత్రలము కాకూడదు. ఆయన కనికరాన్ని మనం పొందుకునే వారిగా ఉండాలి. ఆయన దయను మనం పొందుకునే వారిగా ఉండాలి. ఆయన అభిషేకాన్ని మనం పొందుకునే వారిగా ఉండాలి. ఆయన సన్నిధి ప్రతిరోజు నువ్వు ఎక్కడ నిలబడ్డా కూడా ఆయన సన్నిధిని నువ్వు అనుభవించేటట్లుగా ఉండాలి. షిత్తీములో ఒక గడిచిన కాలం గతించిపోయింది, చాలిక. ఇప్పటి వరకు 12 నెలలు నీకు నచ్చినట్లుగా నువ్వు తిరిగావు, బ్రతికావు అనుకోవచ్చు, అనుకుందాం. ఒక ఈ రోజైనా సాతాను చేయి విడిచేసి తిరిగి యేసయ్య చేయి నువ్వు పట్టుకోగలిగితే నీ హృదయం అంతా కూడా ప్రభు ప్రేమతో నింపబడుతుంది. ఎవరి హృదయంలో అయితే ప్రభు ప్రేమ నిలబడుతుందో, నిలిచి ఉంటుందో, వారి జీవితాల్లో ఎప్పుడు కూడా ఆగిపోక వాళ్ళు ఎలా ఉంటారంటే సాగిపోయే వారిగా ఉంటారు. దేవుని స్తోత్రం. యేసుక్రీస్తును నమ్ముకున్న వాళ్ళండి ఆగిపోయే వారిగా ఉండకూడదు. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా మనం ఎలా ఉండాలి తెలుసా? సాగిపోయే వారిగా ఉండాలి. ఎలా సాగిపోవాలంటే సమాధానంతో నూతన సంవత్సరాన్ని ఎదుర్కోవడానికి నువ్వు సాగిపోవాలి. షిత్తీము ఒకప్పుడు కొత్త ద్రాక్షారసమును కరిగి ఉన్న ప్రదేశంగా ఉంది. కొత్త నీరును ప్రవహించే ప్రదేశంగా ఉంది. ఆ నీరు మందిరంలో నుండి షిత్తీము లోయలోనికి కలిసేటట్టుగా కనబడతా ఉంది. కానీ ఎప్పుడైతే దేవుని ఆజ్ఞను మీరారో, దేవుని మాటను తృణీకరించారో, అది ఇప్పుడు ఏమైపోయిందంటే దేవుని ఉగ్రతకు పాత్రలుగా ప్రదేశం మారిపోయింది. కనుక ఈ రాత్రి కాల సమయంలో దేవుడు మీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, మనం ఎప్పుడు కూడా చెడిపోయిన వారిగా ఉండకూడదు. పాడైపోయిన జీవితాలు కలిగి మనం ఉండకూడదు. పాడైపోయిన వారిని బాగు చేసే వారిగా మనం ఉండాలి. కానీ నలిగిపోయిన వారిని, కృషించిపోతున్న వారిని, బలహీనమైన వారిని నీ మాటలు, నీవు నడిచే ఆ త్రోవను బట్టి, నువ్వు చేసే భక్తిని బట్టి, నువ్వు చేసే ప్రార్థన బట్టి, నువ్వు చేసే ఆరాధన బట్టి నువ్వేం చేయాలంటే ఇతరులను బలపరిచేవాడుగా ఉండాలి. కనుక ఈ రాత్రి కాల సమయంలో ఇంకా ఈ గుంపులో ఎవరైనా సమాధానం లేకుండా షిత్తీములోనే ఒకవేళ మీరు ఆగిపోయినట్లయితే, విగ్రహారాధనలు, లోక సంబంధమైన విషయాల్లో మరి నీవు ఒకరు ఆగిపోయినట్లయితే ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. రా బయటికి, సమాధానంతో బయటికి రా. దేవుడి నిన్ను ఆయన ప్రసన్నతో నింపి ఈ సంవత్సరంలో పొందుకున్న దీవెన కంటే, ఈ సంవత్సరంలో పొందుకున్న ఆశీర్వాదాల కంటే రాబోయే 2026 సంవత్సరంలో మీ జీవితంలో ఇంకా అనేకమైన కార్యాలు చేయడానికి నా యేసయ్య సిద్ధంగా ఉన్నాడు. ఆయన వాగ్దానాలను పట్టుకొని రెడీగా ఉన్నాడు నీకు ఇవ్వడానికి. ఆయన బలమైన మాటలతో నిన్ను తృప్తిపరచడానికి నా ప్రభు సిద్ధంగా ఉన్నాడు. ఆయన నీ హృదయంలోనికి రాత్రి మరొకసారి ఆహ్వానిస్తే నిజంగా ఖచ్చితంగా ఆయన నిన్ను నిత్య జీవులోనికి పారే నీటి ఓటవని నిన్ను నీ జీవితాన్ని మార్చి ఆశీర్వాదకరంగా అనేక మందికి దీవెనకరంగా నిన్ను నిలబెట్టబోతున్నాడు. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించి నడిపించునుగాక. ఆమేన్ చెప్తాం. అందరూ కూడా తరల ఉంచుదాం. ఒక చిన్న ప్రార్థన చేసిన తర్వాత అమ్మగారికి సమయం ఇచ్చేస్తాను. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా తరల వంచండి. ఎవరు కూడా కళ్ళు తెరిచి చూడొద్దు. ఈ రాత్రి దేవుడు నీకు కొన్ని విషయాలు మాట్లాడాడు. 4 ఆ చదువుకున్న 4 వచనాల్లో నుండి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఒకప్పుడు ప్రవక్త యోవేలు గారు ప్రవచించిన ఆ కాలంలో షిత్తీము యొక్క పరిస్థితి ఏ విధంగా ఉందో నీ ముందు పెట్టాడు. షిత్తీము అనగా చెడిపోనిది, పాడవనిది, అది కుళ్ళు పట్టేది కాదు. అది నిబంధన మందసానికి వాడారు ఆ చెట్టు యొక్క కర్ర. ఈరోజు సంగమా, నీ ఒక నిబంధన మందసంలోనే మారిపోవాలి. దేవుని వరకు నీవు దేవుని సన్నిధిలో ఒక స్తంభం వలె దేవుడు నిన్ను నిలబెట్టాలని ఆశపడుతున్నాడు. ఒక నీలో ఇంకా ఈ లోక సంబంధమైనవి ఏవైనా నీలో ఉన్నట్లయితే, విగ్రహారాధన, శరీరంతో విసరించకపోయినప్పటికీ నీ ప్రియుడైన యేసయ్యను నీ హృదయంలో పెట్టుకోకుండా నీవు లోకముతో సహవాసం చేస్తున్నట్లయితే నువ్వు విసరించినట్లే అని దేవుడు వాక్యం ద్వారా నిన్ను హెచ్చరిస్తా ఉన్నాడు. కనుక విడిచిపెట్టి లోక స్నేహం లేకపోతూ దేవునితో స్నేహం చేయి, దేవునితో సహవాసం చేయి. దేవునితో సహవాసం చేస్తే దేవుని ఆశీర్వాదాలు పొందుకుంటావు. కనుక ఈ రాత్రి
సమాధానపడు. ఇంకా ఎవరితోనైనా నీకు గొడవలు ఉన్నట్లయితే సమాధానపడు. ప్రేమించు వాళ్ళని, క్షమించేసే వాళ్ళని, దేవుని ప్రేమను బట్టి క్షమించు. నీ జీవితంలో రాబోయే నూతన సంవత్సరం అంతా కూడా ఆయన ఆశీర్వాదాలతో దేవుడు నింపబోతున్నాడు. ప్రేమ గల తండ్రి, పరిశుద్ధుడా, మహోన్నతుడా, మీకు వందనాలు ప్రభువా. ఇదిగో నాయన, నీవు శక్తి నుండి బయలుదేరు అని చెప్పి రాత్రి మాతో మాట్లాడేవాడు. ఆనాడు 430 సంవత్సరాలు ఐగుప్తు బానిసత్వంలో మగ్గుతున్న ఇశ్రాయేలు ప్రజల్ని అయ్యా నీవు మాట్లాడి మోషేను ఎన్నుకొని మోషే నాయకత్వంలో ఇదిగో ఇశ్రాయేలు ప్రజలను ప్రవచనని పాలు తేళ్లు ప్రవహించిన వాగ్దాన దేశానికి తీసుకుని వచ్చినప్పుడు నాయన ఇదిగో వారు షిత్తీము లోయ దగ్గరికి వచ్చి ఒక రాత్రి వారు బస చేయవలసినప్పుడు ఆ రాత్రి నాయన ప్రభా ఆ ప్రాంతంలో వారు కన్ను మీద కానకుండా వారు విచారంతో విగ్రహానికి సాగిలపడి నమస్కారం చేస్తూ మొక్కుతున్నాను ప్రభా. తందనాడుతున్నప్పుడు తండ్రి నీ ఉగ్రత రగులుకొని నన్న ప్రభా 23,000 మంది వారు హద్దులేదు. ఇంకా అనేక మంది చనిపోతారేమని అయ్యా తండ్రి ఫీనెహాసు లేచి నాయన ప్రభా నీ పక్షాన నిలబడ్డాడు ప్రభా. అయ్యా ఈ రాత్రి ఫీనెహాసు లాంటి వారిని మా సంఘములో మీరు లేవనెత్తమని ప్రార్థన చేస్తున్నాను. అయ్యా తండ్రి నీ ఉగ్రత రకరకముంది, నీ కోపాగ్ని విడుదలవ్వకముంది ఫీనెహాసు లాంటి ధైర్యవంతులను, ప్రార్థనా పరులను, పరిశుద్ధమైన జీవితం కలిగిన వారిని మా సంఘములో మీరు అనేక మంది మీరు లేవనెత్తమని ప్రార్థన చేస్తున్నాను. పరిశుద్ధతలో నుండి అతి పరిశుద్ధతలోనికి ప్రభా నీ బిడ్డలో ప్రవేశించడానికి ఇప్పటి వరకు ఒక శక్తిమాని ప్రాంతంలోనే ఉండిపోయినట్లయితే ఈ రాత్రి నువ్వు మాట్లాడి హెచ్చరించిన ఆ హెచ్చరిక నీ బిడ్డలు తీసుకొని ప్రభా అయ్యా కొత్త నీటి ఓటమని వారి జీవితాలను మార్చుకోవడానికి, క్రొత్త ద్రాక్షారసం రాబోయే నూతన సంవత్సరంలో వారి హృదయాల నుండి పొంగి పొందడానికి, సమాధానంతో ఆ కొత్త సంవత్సరాన్ని ఎదుర్కోవడానికి నీ కృప ప్రతి ఒక్కరికి దయచేయండి. ఆశ్చర్యకరమైన కార్యాలు వారి జీవితంలో అనుభవించాలి ప్రభా. ఇదిగో ప్రతి రోజు నిన్నే ఆరాధించుకుంటూ ప్రభా వారి జీవితం కొనసాగించడానికి నీ కృప దయచేయండి. ఇక్కడ ప్రతి ఒక్కరిని మీరు బలపరచండి. ఇదిగో ఈ రాత్రి కాల సమయంలో అయ్యా కొన్ని నిమిషాలు నీ సన్నిధిలో ప్రార్థన చేయబోతుండగా అయ్యా మా మొరలు మీరు అంగీకరించండి. మా ప్రార్థన వైపు ప్రభా అయ్యా మీరు చెవియోగమని ప్రార్థన చేస్తున్నాను. ఎంతమంది అయితే ప్రభా నీ మాటలు విన్నారో అయినా వారందరి జీవితాలు ఈ రాత్రి కార్యాలు జరిగించండి. ప్రతి ఒక్కరి మీద నీ కృపను నిండుగా మీరు విడుదల చేసి ముందున్న సమయం అంతా మీరే నడిపించండి. నడిపిస్తున్న అమ్మగారిని నీ ఆత్మతో నింపండి నాయన, బలపరచండి నాయన, అభిషేకించండి నాయన. నీ చేతులతో ఎత్తి పట్టుకోండి ప్రభా, చక్కని ఆరోగ్యం ఇచ్చి నడిపించండి. అయ్యా ఈ చిన్ని ప్రార్థన నీ భారసంలో చేసుకునే ప్రతిఫలం జవాబు దయచున్నాను. యేసు నామములో అడిగి వేడుకున్నాము తండ్రి. అలాగే మనం ప్రార్థన